సో ఈ లాంగ్ అగనిస్ట్ ప్రోటోకాల్ అనేది మనం అంటే పేషెంట్ని బట్టి, సో వాళ్ళ ఇంతకుముందు సైకిల్స్ని బట్టి, ఏజ్ని బట్టి, అంటే వాళ్ళ ఫాలికల్స్ ఎంత సింక్రోనీలో ఉన్నాయి, సో దీన్ని బట్టి డిసైడ్ చేసుకుంటాం. దీంట్లో ఏంటి అంటే మనకి పీరియడ్ వచ్చిన తర్వాత యూజువల్గా 18 days కానీ అంటే ల్యూటియల్ ఫేజ్లో స్టార్ట్ చేసుకుంటాం అనమాట. అంటే మిడ్ డే ఆఫ్ వాళ్ళ సైకిల్ అయిపోయిన తర్వాత నుంచి యూజువల్గా డే 18 కానీ డే 21 కానీ మనం చూసుకొని రోజు అంటే ప్రతిరోజు స్టార్ట్ చేసుకుంటాం అనమాట లాంగ్ అగనిస్ట్ ప్రోటోకాల్లో ఇంజెక్షన్స్. నెక్స్ట్ వచ్చేసి ఇంకొంతమందిలో ఏంటి అంటే మనకి బ్లీడింగ్ అనేది సరిగ్గా రాదు, మందులు తీసుకుంటేనే వస్తుంది అంటే బ్లీడింగ్, వాళ్ళలో ఏం చేస్తామంటే బ్లీడింగ్ అవ్వడానికి ట్యాబ్లెట్లు పెట్టిన తర్వాత మనం యూజువల్గా ఒక 5 days అనేది వెయిట్ చేస్తామన్నమాట వాష్అవుట్ పీరియడ్. సో వాళ్ళకి బ్లీడింగ్ ఆగిపోయిన తర్వాత 5 days తర్వాత ఏంటి అంటే వాళ్ళకి బ్లీడింగ్ అనేది స్టార్ట్ అవ్వకపోయినా మనకి వాష్అవుట్ పీరియడ్కి టైం అనేది ఇచ్చాం కాబట్టి, అంటే బాడీలో మనకి మెడిసిన్స్ అనేది తొలగిపోవడానికి టైం అనేది ఇచ్చాం కాబట్టి ఆ 5 days తర్వాత నుంచి కూడా మనం స్టిమ్యులేషన్ ఇంజెక్షన్ స్టార్ట్ చేసుకోవచ్చు అనమాట. సో ఎప్పుడైనా మనం స్టిమ్యులేషన్ ఇంజెక్షన్స్ అనేవి స్టార్ట్ చేసుకునేటప్పుడు హార్మోన్స్ అన్నీ నార్మల్గా ఉన్నాయా లేదా ఇవన్నీ చెక్ చేసుకొని స్టార్ట్ చేసుకుంటాం అనమాట.